స్వామి స్వామి అవతల బట్టలు ఆరబెట్టాను తెచ్చిరా, మంచు పడిపోతున్నది, మళ్ళీ చల్లగా అయిపోతాయి. అలాగే ఆ చేత్తోనే బియ్యం కూడా అవతల ఆరబెట్టాను, తెచ్చియండి స్వామి. మంచు పడిపోతే మళ్ళీ పిండి ఆడడం ఇబ్బంది అయిపోతుంది స్వామి. స్వామి అదేంటి స్వామి ఇలా కూర్చున్నారు? తలుపులన్నీ వేసేసుకున్నారేంటి? బయటికి వెళ్ళి బట్టలు తెండి, బియ్యం కూడా ఆరబెట్టాను, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మంచు పడిపోతుంది అన్నాను కదా. పలకరు పలకరు ఏంటండి? విపరీతమైన చలేస్తుంది, అందుకే వెళ్ళలేదు. అదే స్వామి, మంచు పడుతున్నది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతాయి బియ్యం అవిను అనేసే కదా తెచ్చిమన్నాను. చలేస్తుందని ఇలా తలుపులన్నీ వేసుకుని కూర్చుంటే ఎలా? అబ్బో, నాకు చాలా చలేస్తుంది, నీకు నచ్చితే తెచ్చుకో, లేకపోతే బాగా. హలో, ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఫోన్ చేశావు ఇంటర్ బాబు, ఇప్పుడే మా ఆవిడతో తగ్గువాడాను నేను. చంపేశావు నువ్వు. అందరూ వచ్చారా? అయితే నేనే రావాలా? ఉండైతే ఏదో మేనేజ్ చేసుకుని రావాలి. సరే అయితే. శార్వాణి, ఓయ్ నేను ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తాను, చిన్న పని ఉంది. అదేంటి ఇప్పటి వరకు చలి అన్నారు, బయటికి వెళ్ళి బట్టలు తేడానికి బద్దకమన్నారు, తలుపులన్నీ వేసుకుని కూర్చున్నారు, ఇప్పుడు సడన్ గా ఈ ఫ్యాన్లు వేసుకుని తయారైపోయి బయటికి వెళ్ళడం ఏంటి? ఎవరు ఫోన్ చేశారేంటి? మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, బయటికి వెళ్ళి వస్తాను. ఎంత చెప్పినా వినరు కదా. వాళ్ళు ఫోన్ చేయడం బాగుంది, మీరు బయలుదేరడం బాగుంది. ఇప్పుడు మరి మీకు ఏ చలి తెలీదు. ముందు మాత్రం చలేసేస్తుంది, నాకు పని చేసేసరికి చలేసేస్తుంది, పనులు చేయను అని చెప్తారు. మీ ఫ్రెండ్స్ దాకా వచ్చేసరికి ఇప్పుడు మరి ఏ చలి లేదు, ఈ మంచులో ఊర్లు మెత్తడానికి వెళ్తారు. అయితే ఇప్పుడు సరేలే, నువ్వు ఎక్కువ ఆలోచించుకో, తినేసి పడుకో.